అందరికీ నమస్కారం. గౌరవనీయులు మంత్రి వర్యులకి, ఇతర అధికారికి, ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకి అండ్ మహిళా సంఘాల సంబంధించిన మెంబర్స్కి అందరికీ నమస్కారం. సో ఐ థింక్ డిఆర్డిఏ గారు క్లియర్గా చెప్పారు. మనము కూడా మన జిల్లాలో మహిళా సంఘాలకు సంబంధించిన ఏమేమి యాక్టివిటీ జరుగుతున్నాయి దానికి ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా ప్రిపేర్ చేసేసి వీడియో డిఆర్డిఓ గారు దానికి ఒకటి వీడియో ప్రిపేర్ చేయించండి. సో ఇప్పుడు ఈ పౌల్ట్రీ సంబంధించిన ఫిష్ క్యాంటీన్ సంబంధించిన మొబైల్ ఫిష్ క్యాంటీన్ సంబంధించిన ఆర్ మన కలెక్టరేట్లో అండ్ డిఫరెంట్ హాస్పిటల్లో ఏమైనా క్యాంటీన్ నడుస్తున్నాయి, ఏమైనా మనకి టీచింగ్ టీచింగ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయి. సో దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. ఫస్ట్ థింగ్ అంటే మనం ఎస్ఎస్జి నుంచి ఏమైనా పని తీసుకుంటున్నామో దానికి సంబంధించిన చాలా తొందరగా పేమెంట్ చేయాల్సింది. అంటే లాస్ట్ ఈ సంవత్సరం బిల్ వచ్చిన తర్వాత సంఘాల నుంచి అడిగితే బీసీ వాళ్ళకి 3-4 years నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. సో సిఓ సర్ఫ్ మేడంకి ఇస్తే ఆ బిల్స్ కూడా క్లియర్ చేయించారు. సో ఎస్ఎస్జి వాళ్ళకి ఎలాంటిగా పేమెంట్ పెండింగ్ పెట్టకుండా వాళ్ళకి ఏమైనా లాభాలు వస్తుంది తర్వాతే మాత్రం ఇది అవుతుంది. సేమ్గా ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ అయిపోయిన తర్వాత నుంచి 31st March 2025 వరకు ఏమైనా ఇంట్రెస్ట్ సంబంధించిన సబ్వెన్షన్ ఏమైనా రావాలి అంటే అది కూడా మొత్తం పేమెంట్ చేయడం జరిగింది. అమ్మ ఆదర్శ్ పాఠశాల సంబంధించిన దాదాపు 60 lakhs సూపర్విజన్ ఛార్జెస్ అంటే జిల్లా సమాఖ్యకి 60 lakhs సూపర్విజన్ ఛార్జెస్ ఫామ్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఏమైనా లాభాలు వచ్చింది, కన్సిడర్ జిఓబి వచ్చింది. సేమ్గా ఇంకా ఏమైనా పని ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా మనం ఎస్ఎస్జి నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము అంటే ఇప్పుడు దాదాపు 510 స్కూల్స్కి రిపేర్ చేశారు. దానికి శానిటేషన్ సంబంధించిన అన్ని స్కూల్కి శానిటేషన్ సంబంధించిన కూడా కన్సర్న్ అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మా జిల్లాలో దాదాపు 7,000 కొత్త అడ్మిషన్ అయింది. అంటే రెగ్యులర్గా 3,500 to 4,000 వరకు అడ్మిషన్ ఉన్న టైంలో డబల్ అయింది. అంటే ఎస్ఎస్జి మహిళల తోటి కోఆపరేషన్ తోటి వాళ్ళతోటి కోఆర్డినేషన్ తోటి ఎంత ఎక్కువ అడ్మిషన్ అయింది. దానికంటే కూడా చెప్తాను, ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అయింది. ఎవరైనా పిల్లలు వస్తారో వాళ్ళకి ఫేస్కి అది స్కాన్ చేసేసి అటెండెన్స్ పెడుతున్నాము. ఇప్పుడు మా జిల్లాలో దాదాపు 70% అటెండెన్స్ వచ్చింది. దానికి కూడా మనము 85 to 90% మనం పెంచాలి. సో ఎక్కడైనా మనం మహిళా సంఘాలకు ఇన్వాల్వ్ చేస్తే, ఎక్కడైనా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే, కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఇస్తే మంచిగా చేస్తారు. ఇప్పుడు నిన్నే మన క్యాంటీన్కి చూశాను, నార్మల్గా ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి స్టార్ట్ చేసేసి ఇప్పుడు వాళ్ళు పని చేయడానికి కొంతమందికి పెట్టారు. సో మనకి అలా మూవ్ చేయాలి. ఒక చిన్న యూనిట్ నుంచి ఒక పెద్ద యూనిట్ వరకు రావాలి అంటే ఆ ఏరియాలో మన మహిళా సంఘాలు మంచిగా పని చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఎట్లా క్వాలిటీ మెయింటైన్ చేయాలి, బ్రాండింగ్ ఎలా చేయాలి అన్నీ మనం చూస్తే దాదాపు 6,000 యూనిట్ కొత్తగా ఏర్పాటు అయింది. అంటే 6,000 మహిళలు కొత్తగా లోన్ తీసుకొని యూనిట్ ఏర్పాటు చేసేసి దానికి ఏమైనా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కడుతున్నారు. అండ్ దాని నుంచి ఇన్కమ్స్ వస్తున్నాయి. మనం ఏమైనా మాట్లాడాము ఈ మదర్ యూనిట్ సంబంధించిన, హ్యాచరీ యూనిట్ సంబంధించిన, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీలో బై గివింగ్ స్పేర్ టైం అంటే ఏమైనా ఖాళీ టైం ఉన్నాయి దానికి అక్కడ ఇస్తే ఒక్కొక్క ఫ్యామిలీకి 45,000 per month వరకు ఈజీగా రావచ్చు. అన్ని కాస్ట్ పక్కన పెట్టిన తర్వాత 45,000 rupees per month. అండ్ చికెన్ సంబంధించిన, మటన్ సంబంధించిన మార్కెట్కి ఎలాంటిగా ప్రాబ్లమ్స్ లేవు. సేమ్గా కొన్ని ప్లేసెస్లో ఇంకా కొన్ని యూనిట్స్ చూసాము, గోట్ యూనిట్ సంబంధించిన సో అన్ని రకాల మంచిగా మనకి ఈజీఎస్ కింద కన్వర్జెన్స్ లాగా ఉన్నాయి. అది సేట్ కట్టేసి మనమే ఇస్తాము. దాని తర్వాత ఇన్పుట్ సంబంధించిన కూడా ఉన్నాయి, గైడెన్స్ సంబంధించిన, వెటనరీ సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయి. మన మహిళలు దానికి వాడుకొని మంచిగా పని చేసేసి దాని నుంచి మంచిగా ఇన్కమ్ వస్తున్నాయి. అంటే మా తరపున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున
ఈ అన్ని మహిళా సంఘాలకి శుభాకాంక్షలు. మీరు అట్లే ఇంకా మంచిగా పని చేయండి. అండ్ రాష్ట్ర ప్రభుత్వ ఏమైనా లక్ష్యం ఉన్నాయి 1 కోటి మంది మహిళలకి కోటేశ్వర్ చేయాల్సింది అంటే ఖచ్చితంగా దానికి ఏమైనా సాధిస్తాము. థ్యాంక్ యూ.